నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అక్టోబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే మాకు తెలియచేయండి గురుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. మనకు ఈ క్రోధీనామ సంవత్సరము అక్టోబర్ మాసము ఆశ్వజ మాసము ఈ మాసంలో మనకు గ్రహస్థితి చూసినట్టయితే గురు వక్రగతి ఒకటి, అట్లాగే కుజుడు కర్కాటక రాశి సంచారము, తర్వాత రవి సూర్యుడు ఒక కన్యారాశి నుంచి తులరాశి సంక్రమణము, అట్లాగే బుధుడు కూడా తులారాశిలో సంచరించడము, శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరించడము, శని వక్రగతి వక్ర దృష్టితో మకర రాశిలో వీక్షణ చేయటము, రాహు మీనంలో ఉండటము, గురుడు వక్రగతి మేషాన్ని చూస్తుండటం. ఇది మనకు గ్రహస్థితిగా గోచరిస్తుంది. ఈ గ్రహస్థితి మనం చూస్తే ముందుగా మేషరాశి వారికి ఫలితాలు చూద్దాం. మేషరాశి వారికి అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము మేషరాశి సంబంధించినటువంటి ఈ మేషరాశికి గురువు వక్రీకరించి ఉన్నాడు రేపు 20వ తారీఖు నుంచి అక్టోబర్ 20 నుంచి. కాబట్టి అక్టోబర్ 20 వరకు కూడా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. గురువు సంబంధించి రాబోయే వక్రగతి వల్ల మళ్ళీ తన యొక్క పనులన్నీ జాప్యం జరగటం, అశాంతి వాతావరణంగా ఉండటము, ఇటువంటి ద్వారాతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాగే కుజుడు 2 నుంచి 3లో సంచారం చేస్తుండడం వల్ల సొంత వాళ్ళైనటువంటి తోబుట్టువులతో ఇబ్బందులు ఎదుర్కోవటము, వాళ్ళు మీరు చెప్పింది వినట్లేదనే ఒక భావంతో ఉండటము, వాళ్ళు తద్వారా మిమ్మల్ని శత్రువుగా భావం చేసి చూడటం, ఇవన్నీ కూడా మీకు రాబోయేటువంటి ఒక అక్టోబర్ మాసంలో కనబడుతున్నాయి. అట్లానే మీరు ఎవరికి కూడా సహకరించినా వాళ్ళు అయ్యో పాపం అనబోయి నువ్వా చేసేది అని చెప్పి మిమ్మల్ని తిట్టడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి సాయం చేసేదో చేయను, కానీ ఎక్కువగా చేస్తే మిమ్మల్ని తిడతారు లాస్ట్. తర్వాత కేతువు వీరికి 6లో ఉండటం వల్ల చాలా మంచిదైన జ్ఞానాన్ని కానీ క్షేత్ర దర్శనం కానీ చేయటం, అటువంటి వాటితో వీళ్ళు చాలా మంచి కలగటం జరుగుతుంది. రవి 7వ స్థానం సంచారం నీచస్థితిలో, కాబట్టి ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, కోపమే తగ్గించుకొని మాట్లాడటం మంచిది. ఎదుటి మనిషితో పాటు విరోధాలు ఎక్కువ ఏర్పడుతుంటాయి. మీరు ఏ మాట అన్నా ఎదుటి మనిషి దాన్ని ఇంకో విధంగా తీసుకొని విరోధించడం జరుగుతూ ఉంటుంది. అట్లా అతిగా కొంత వేడిగా ఉంటుంది, శరీరంగా ఉంటుంది, అతి వేడి ఉంటుంది శరీరానికి కూడా. ఈ యొక్క వృశ్చికంలో ఈ యొక్క శుక్రుడు సంచారం వల్ల శుక్రుడు అనుకూలమైనటువంటి రాశిగా గోచరిస్తుంది. 8వ స్థానం చాలా మంచిది. శుక్రుడికి విందులో వినోదాలు పాల్గొనటము, బంధుమిత్ర అభినందనలు ఎక్కువగా ఉండటము, అట్లనే అనుకోని కొన్ని సంఘటనల ద్వారా శుభ పరిచయాలు ఏర్పడటం, కొత్త పరిచయాలు, నూతన పరిచయాలు, అట్లా ఇంట్లోకి వస్తువులు కొనుగోలు చేయటము, ఇవన్నీ కూడా శుక్రుడు వల్ల చాలా బాగా యోగదాయకంగా ఉంది. అట్లాగే శని వక్రీకరించి ఉన్నాడు కాబట్టి అక్టోబరు ఈ యొక్క నెలలో శని కూడా మీకు మేషరాశి శని 10వ స్థానంలో ఉండటం వల్ల వృత్తిరీత్యా కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తుల్లో వ్యాపారంలో చేసేటువంటి స్తబ్దుగా ఉండే వ్యాపారంగా గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా కానీ వ్యాపారం చేయండి లేదా జాబ్లో ఉండండి, ఎక్కువ స్ట్రెస్కి లోనే అవకాశం ఉండదు, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ అట్లానే రాహు వీరికి 12వ స్థానంలో నిరాశ నిస్పృహలు కలిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా నిద్రలేమి సమస్యతో ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వీరికి కొంత మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో చూస్తే కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మరి ఇటువంటి పరిస్థితి వీళ్ళు ఎలా దాటుకుంటారు అనుకున్నట్లయితే ఈ మాసంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య కవచం చేయటం, ఇలా చేయటం వల్ల సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయని గోచరిస్తుంది. కాబట్టి మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందాలి అంటే నవగ్రహాల దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, అట్లానే అవకాశం కొద్దీ కొన్ని ధాన్యాలు నానబెట్టేసి బెల్లాన్ని అట్టిపండు కలిపి ఆవుకు పెట్టడం, దాన ధర్మం చేయటం చేస్తే కనుక మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి మేషరాశి వారికి.